హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే దీపావళికి ముందు రోజు వ్లాగ్. నా దగ్గర ఉన్న ప్రమిదలన్నిటిని ఇలా కొంచెం సోప్ వేసేసి వాటర్లో కడుక్కుందామని చెప్పేసి పెడుతున్నాను. వాటిని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. నా దగ్గర ఉన్న ప్రమిదలన్నిటిని మీకు చూపిస్తాను. ఇవైతే నేను హైదరాబాద్లో తీసుకున్నాను. అంటే మాకు పెళ్ళైన కొత్తలో అయితే హైదరాబాద్లో ఇవి తీసుకున్నాము. చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అవి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో. నేను ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ యూస్ చేస్తున్నాను. కొన్ని అయితే 1 టైం అలా 2 టైమ్స్ అలా యూస్ చేసుంటాను. కొన్ని అయితే ఎక్కువసార్లు యూస్ చేసేసాను. వీటన్నిటిని మరలా క్లీన్ చేసేసుకొని ఈ సంవత్సరం వెలిగించుకుందామని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ కూడా నా దగ్గర ఉన్న ప్రమిదల్లో మోడల్కి వచ్చేసి 2 తీసేసుకొని నానబెట్టుకుంటున్నాను. నా దగ్గర చాలా ప్రమిదలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఈ పాత ప్రమిదలతో పాటు ఒక కొత్త ప్రమిదలు కూడా కొనుక్కుంటాను. అంటే 2 ప్రమిదలు కొనుక్కుంటాను కొత్తవి. ఈ సంవత్సరము మా బాబుకి స్కూల్లో ఇచ్చారు ఆ ప్రమిదలు. ఈ సంవత్సరం కొత్త ప్రమిదలు అయితే కొనలేదు, ఆ ప్రమిదలనే వాడేస్తున్నాను. ప్రతి సంవత్సరము పాత ప్రమిదలతో పాటు కొత్త ప్రమిదలు కూడా కొనుక్కోవడం అలవాటు. ఆ విధంగానే కొనుక్కున్నాను. ఇక్కడ చూసారు కదా, చాలా చిన్న ప్రమిదలు చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. అంటే బెంగళూరులో మేము దీపావళి సెలబ్రేట్ చేసుకుంది తక్కువ. ఇక్కడ దివాళీకి ఏంటంటే హాలిడేస్ ఇస్తారు. మా ఓన్ ప్లేస్కి వెళ్ళిపోయే వాళ్ళము. ఇయర్ మా కొత్త ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పింగాణి ప్రమిదలు వచ్చేసి ఇక్కడే బెంగళూరులోనే దొరికాయి. అవి చాలా బాగున్నాయి చూడటానికి, అందుకని చెప్పి తీసుకున్నాను. మళ్ళీ నాకు ఇంకెక్కడా కనిపించలేదు ఈ పింగాణి ప్రమిదలు. ఇవి వచ్చేసి మా వాడికి స్కూల్లో ఇచ్చారు. ఈ కొత్త ప్రమిదలనే ఈ సంవత్సరం పెడుతున్నాను. నా దగ్గర ఉన్న ప్రమిదలు అయితే ఈ విధంగా నానపెట్టుకొని శుభ్రంగా రుద్దుకొని తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని అయితే ఒక 1 అవర్ అట్లానే ఉంచేసాను సోప్ నీళ్ళల్లో. కడిగిన తర్వాత ఇలా తుడుచుకొని చక్కగా ఆరబెట్టేసుకున్నాను. వాటిని ఇలా నూనె పోసుకొని ఒత్తులు వేసుకొని దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది, ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.